ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 3 రంగాలు తీసుకుంటారు. 3 రంగాలు ఏంటి అంటే, ఒకటి మైనింగ్ సెక్టార్ తీసుకుంటారు, గనుల రంగం తీసుకుంటారు. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగం తీసుకుంటారు. మూడోది ఏం తీసుకుంటారంటే విద్యుత్ రంగం తీసుకుంటారు. అంటే ఈ సూచీకి బేస్ ఇయర్ అంటే ఐఐపి సూచీకి ఆధార సంవత్సరము 2011-12 బేస్ ఇయర్. 11-12 బేస్ ఇయర్ని తీసుకుంటారు ఐఐపి సూచీకి ఆధార సంవత్సరంగా. మరి వాస్తవానికి ఐఐపి సూచీకి ఆధార సంవత్సరంగా 11-12 బేస్ ఇయర్గా తీసుకుంటారని చెప్తున్నాం. వాస్తవానికి ఈ సూచీలో ఆ 3 రంగాలు ఏంటి అంటే, ఒకటి మైనింగ్, గనుల రంగం, మైనింగ్ అనే సెక్టార్ తీసుకుంటారు. అంటే మైనింగ్ రంగంలో 0 పాయింట్ అంటే ఒక్క వస్తువుని తీసుకుంటారు. 0 పాయింట్ అంటే ఒక్క వస్తువుని తీసుకుంటారు. ఇక్కడ మైనింగ్లో ఒక వస్తువుని తీసుకుంటారు. తయారీ రంగంలో 405 వస్తువులు తీసుకుంటారు. విద్యుత్ రంగంలో ఒక వస్తువుని తీసుకుంటారు. అంటే ఐఐపి సూచీలో తీసుకునే మొత్తం వస్తువులు ఎన్ని అంటే, మరి 407 వస్తువులను ఐఐపి సూచీలో తీసుకుంటారు.